श्री गुरुभ्यो नमः। हरिः ओम्। जगद्गुरो नमस्तुभ्यं, जगद्गुरो नमस्तुभ्यं, शिवाय शिवदाय च योगीन्द्राणां च योगीन्द्रगुरूणां गुरवे नमः। हृदयकमलमध्ये निर्विशेषं निरीहं हरिहरविधिवेद्यं योगिभिर्ध्यानगम्यं जननमरणभीतिभ्रंशि सच्चित्स्वरूपं सकलभुवनबीजं ब्रह्मचैतन्यमीडे। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఉపదేశ సారం సత్సంగానికి స్వాగతం. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని స్వామి చెప్పాడు. భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి దాన్ని అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే, అభ్యాసంలో కూడా నీవు అసమర్థుడవు అన్నట్లయితే, భక్తి యోగంలో స్వామి చెప్పింది మనం చెప్పుకున్నాం కదా, అథచిత్తం సమాధాతం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నీ మనస్సుని, నీ బుద్ధిని నాయందే ఉంచు, తద్వారా నీవు నాయందే నివసిస్తావు. దీనిలో నీకు ఎక్కడ సంశయం అవసరం లేదు. స్వామి, నేను అలా ఉంచలేకపోతున్నాను, ఎంతసేపు నా మనస్సు నా వాళ్ళ యందు, నాది నాది అనుకునేటటువంటి వస్తువుల యందు, ఈ భౌతిక ప్రపంచమందు మాత్రమే ఉంటుంది, నీ యందు నేను పెట్టలేకపోతున్నానే అంటావా? పోని, పర్వాలేదు, పదే పదే అభ్యాసం చేస్తూ ఉండు. నీ చిత్తాన్ని సమాధాతుం, నాయందు స్థాపించడానికి నీవు అభ్యాసం చేస్తూ ఉండు. ఆ అభ్యాసంలో కూడా నీవు అసమర్థుడివి అన్నట్లయితే ఒక పని చెయ్యి. ఏమిటో తెలుసా? నీవు ఏ కర్మ చేసినా నా కోసం చేసే, నీ కోసం చేసుకోవడం మానేసే. రమణ మహర్షి చెప్పిన, గీతాచార్యుడు చెప్పిన, శంకరాచార్యులు చెప్పిన, దీనికి ఏమిటండి ప్రమాణము, దీనికి ఏమిటండి ఆధారం అంటే వేదమే, వేదాంతమే. అంచేత ఎవరు చెప్పినా ఒక్కటేనండి, మనం గ్రహించడంలో మాత్రమే తేడా. మన అర్హతను బట్టి మనం ఒక్కొక్క రీతిగా గ్రహిస్తూ ఉంటాం. ఇక్కడ స్వామి ఏం చెబుతున్నాడు? నీ మనస్సుని, నీ బుద్ధిని నాయందు ఉంచడానికి నీవు అసమర్థుడవి అన్నట్లయితే అభ్యాసం చెయ్యి. అభ్యాసంలో కూడా అసమర్థుడివి అన్నట్లయితే నా కోసమే చెయ్యి. నీవు ఏం చేసినా నా కోసమే చెయ్యి. స్వామి, నీ కోసం చేస్తే ఏమిటి నాకు లాభము అంటావా? కుర్వన్, ఇలా నీవు నా కోసమే చేస్తూ ఉంటే సిద్ధిమవాప్స్యసి, సిద్ధిని నీవు పొందేస్తావు. ఇంతకన్నా సులభంగా ఎవరు చెప్తారండి? అందుకని రమణ మహర్షి వారు ఏం చెప్పారండి? ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అందుచేత నాయన, నీ కోసం కాక, ఇక్కడ
నాలుగింటిని చెబుతున్నారండి మనకు. ఈశ్వరునికి అర్పణం చెయ్యి. నీవు ఏది చేసినా, నీవు ఏది తిన్నా, నీవు ఏ హోమం చేసినా, నీవు ఎవరికి ఏది ఇచ్చినా ఈశ్వరుడి కోసం, ఈశ్వరుడి కోసం, ఈశ్వరుడి కోసం. భక్త మీరాబాయి అలా అలవాటు పడే కదండి. ఆమె విషాన్ని పానం చేసి కూడా ఏం చేసిందంటే కృష్ణ అర్పణం. ఆవిడికి సహజమైపోయింది. ప్రతిదీ కృష్ణ అర్పణం, కృష్ణ అర్పణం, కృష్ణ అర్పణం. రాణా విషమిస్తే ఏం చేసిందండి? అది కూడా కృష్ణార్పణమే. ఆవిడికి ఇక విషమా అమృతమా ఆహా ఏదైనా సరే, ఆవిడ ఏది చేసినా, ఆవిడ ఏది తిన్నా, ఆవిడ ఏది హోమం చేసినా, అది ఏది ఎవరికి ఇచ్చినా అంతా కృష్ణార్పణం, కృష్ణార్పణం, కృష్ణార్పణం. ఎందుకు అలా చేయగలిగిందండి? ఎందుకో తెలుసా? ఆమె మనస్సు కృష్ణుని యందు అంత లగ్నమయ్యింది, అంత మగ్నమయ్యిందండి. లగ్నము, మగ్నము, నిమగ్నము, ఈ మూడింటిలో మనకి ఏదో ఒకటి దొరికినా బాగుండేదండి. లగ్నము, మగ్నము, నిమగ్నము. ఐసి లాగి लगन మీరా हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। ओ तो गली गली हरी गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। महलों में फली वन के जोगन चली, महलों में फली वन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। राणा ने विष दिया मानो अमृत पिया, मीरा सागर में सरिता समाने लगी, राणा ने विष दिया मानो अमृत पिया, मीरा सागर में सरिता समाने लगी, बैठे संतों के संग रंग मोहन के रंग, मीरा रानी दीवानी कहाने लगी, ओ तो गली गली हरी गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। అలాంటి భక్తుల లగ్నత, మగ్నత, నిమగ్నత మనం గుర్తు తెచ్చుకుంటేనండి మన మనస్సు పవిత్రమవుతుందండి. మనకు కూడా దానిలో ఉండేటటువంటి ఆ రుచి తెలుస్తుందండి. అలాంటి భక్తుల గాథలు వినకపోతే ఏం తెలుస్తుందండి మనకి? టేస్ట్, ఆహారాల గురించి, పనికి మాలిన శబ్దస్పర్శ రూప రసగంధాల గురించి రుచి తెలిసే గాని ఆ భక్తుల యొక్క భావుకత, ఆ దివ్యత, రసజ్ఞత, అసలు రసం అంటే ఇదేనండి. అందుచేతనే ముహురహో రసికాః భువి భావుకాః, నీకు నిజమైన రసికత్వమే ఉన్నట్లయితే, భావుకత్వమే ఉన్నట్లయితే ఆ రసాన్ని గ్రోలండి, భక్తి రసాన్ని గ్రోలండి అని అన్నారండి.
అందుకని ఇక్కడ స్వామి ఏదో ఒక రకంగా మన మనస్సు అటు లగ్నం కావాలి. లగ్నమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉన్నటువంటి వారి స్మరణలో ఏమవుతుందండి, మన మనస్సు కూడా ఇలా లగ్నం కావచ్చు అన్నమాట. లగ్నమైతే ఇంత ఆనందం ఉంటుందన్నమాట, ఇంత సుఖం ఉంటుందన్నమాట అనేది మనకు కూడా తెలుస్తుందండి. అంతేత రాణా విషమిస్తే కూడా ఏం చేసిందండి, ఆమెకున్న టెక్నిక్ అదేనండి. ఆ టెక్నిక్కే అందరూ ఆచార్యులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏదైనా చెయ్యి, ఏదైనా రాని. నిన్న మనం చెప్పుకున్నామే, భగవంతుడికి నివేదన చేస్తే అది నైవేద్యం అవుతుంది. అది కాస్త మనం స్వీకరించేటప్పుడు మనం ఏమనుకుంటామండి, ప్రసాదం అండి. జీవితంలో నీవు ఏం చేసినా, ఏ కర్మ చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తే అది ఏమవుతుందండి, ప్రసాదమే అవుతుంది కదండి. ప్రసాదం ఏం చేస్తుందండి, శక్తినిస్తుందండి. ప్రసాదం ఏం చేస్తుందండి, భక్తినిస్తుందండి. మీరా వంటి భావుకతని ఇస్తుందండి. నీకు ఎదురైనటువంటివి కష్టమే కావచ్చు, విషమే కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, వాటన్నింటినీ అతను స్వీకరిస్తాడండి. ఎవరి కోసమైతే మనం చేశాం. ఎంత చక్కగా చెప్పాడండి. మదర్థమపి కర్మాణి, నా కోసమే నీవు పనులు చేస్తే కుర్వన్, ఇలా చేస్తూ చేస్తూ ఉంటే సిద్ధిమవాప్స్యసి, సిద్ధిని నీవు పొందేస్తావు అన్నాడండి. అందుకు నేను భక్త మీరా ఎంత సిద్ధి పొందకపోతేనండి, ఆ ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేతిలో ఉండే తంబుర, ఈ భుజానికి ఉండేటటువంటి జోలె కాస్త కింద పడిందండి. తంబురా మీరా కూడా శరీరమే లేకుండా అందరూ చూస్తూ ఉండగా ద్వారకాధీశునిలో లీనమైపోయింది. ఇది సిద్ధి కదండి. ఆమె బుద్ధి ఎంత పవిత్రమైతే, ఎంత పరిపక్వమైతే, ఎంత ఏకత్వమైతే, ఇది చెప్పాడండి స్వామి. నా కోసమే నువ్వు పనులు చేస్తే నువ్వు ఎలాంటిదైనా చెయ్యి. ఎలాంటిదైనా అంటే తప్పులు చెయ్యడండి. చేస్తున్నప్పుడు పొరపాటు దొరలవచ్చు. చెప్పుకున్నామే, సత్కర్మ చేస్తూ ఉంటే కూడా దానిలో ఎంతో కొంత దుష్కర్మ కూడా వస్తుంది. అందుచేత ఏది జరుగుతున్నా ప్రతి ఒక్కటి స్వామికే సమర్పిస్తే ఏమవుతుందండి, సిద్ధిని పొందుతావు అని ఆయన చెప్పాడండి. మరి సిద్ధిని పొందినటువంటి భక్తులు, భక్త శిఖామణులు ఎందరో ఉన్నారు. అందుచేత ఇది ఏ టెక్నిక్ తో వారందరూ ఆ సిద్ధిని పొందారు, అదే టెక్నిక్ ఇవాళ మనకి రమణ మహర్షి వారు కూడా తెలియజేస్తూ ఉన్నారండి. అందుచేత నీ కోసం కాక భగవంతుని కోసం చేస్తే నీ చిత్తం కాస్త శుద్ధమైపోతుంది, బుద్ధి శుద్ధమైపోతుంది. శుద్ధమైన బుద్ధిలో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు దర్శనమిస్తాడు. అన్యంగా కాదు సుమ, అనన్యంగా. అనన్యము అన్నప్పుడు వేరు కాదండి. రామదాస స్వామికి సీతారాములు కనపడలేదు, అందరికీ కనిపించారు. తానీషాకు కూడా కనిపించాడు, నాకెందుకు కనిపించలేదు అని విలపించాడు. విలపిస్తే అప్పుడు రాముడు ప్రత్యక్షమై అంటాడండి, అసలు నీకన్నా వేరుగా లేను రామదాస, నీలో ఉన్నాను, నీవుగా ఉన్నాను. ఇది సిద్ధండి. అందుచేత నీకు వేరుగా కనపడలేదు అంతే తప్ప నేను నీకు కనిపించకూడదు అని కాదు అని అంటాడండి. ఇది భగవంతుని కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడండి. భగవంతుని కోసం మందిరం కట్టించి మరి ఇన్ని దెబ్బలు తిన్నా ఎంతటి సిద్ధి కలిగిందండి. భక్తి యొక్క పరాకాష్ఠలో ఏమవుతుంది అంటే జ్ఞానం అనేటటువంటి ఆ ఫలం చక్కగా పండుతుందండి. ఆ పండినటువంటిది ఇక రసం ఆస్వాదించడమేనండి, అన్యంగా ఉండే కాదు సుమ,
అనన్యంగా, అనుభూతిగా, ఆనంద రసస్వరూపుడిగా మిగిలిపోవడం. ఇది కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. నీవు ఇలా నా కోసం నీవు పనులు చేస్తూ ఉంటే, చేస్తున్న ఆ కర్మలన్నీ ఏం చేస్తాయి? నీకు సిద్ధిని కలిగిస్తాయి, నీవు సిద్ధిని పొంది తీరుతావు అన్నాడు. ఇక ఆ తర్వాత మహర్షి వారు మనకి తెలియచేస్తున్నారండి. కాయవాంగ్మనః కార్యముత్తమం, కాయవాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపః చింతనం క్రమాత్, పూజనం జపః చింతనం క్రమాత్, కాయవాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపః చింతనం క్రమాత్. దీని అర్థం ఏమిటంటే, కాయము, వాక్కు, మనస్సు చెప్పుకున్నామే. ఈశ్వర ఆరాధన చెయ్యాలి అంటే వేటితో చెయ్యాలి, ఎలా చెయ్యాలి? మహానుభావులండి కాచి వడపోసి ఉన్న కారణంగా వారి అనుభవాన్ని మనకి తేట తెల్లంగా, మనకి వండుకోవడం రాదండి, వడ్డించుకోవడం కూడా రాదండి. అమ్మ ప్రేమతో వండి వడ్డించి రారా బాబు తినరా బాబు అని కూర్చోబెట్టి పళ్ళులో పెట్టి అన్ని పెడితే కూడా ఇంక తినడం చేత కాదనుకోండి, వీడి కడుపు ఎప్పుడూ నిండదండి. ఇక్కడ ఇంత విపులంగా ఏమిటి ఈశ్వరార్పణం చెయ్యమన్నారు, ఎలా చెయ్యాలో కూడా తెలియజేస్తున్నారండి. ఏమిటి? నీకు 3 పరికరాలు ఉన్నవి. ఏమవి? కాయము, వాక్కు, మనస్సు. అంటే శరీరము, వాక్కు, మనస్సు. ఇవి ఉన్నటువంటి ఈ మూడింటితో ఏం చెయ్యాలి? కాయముతో పూజ చెయ్యాలి, వాక్కుతో జపం చెయ్యాలి, మనస్సుతో ధ్యానం చెయ్యాలి. అయితే కాయముతో చేసే పూజ కన్నా వాక్కుతో చేసే జపం ఉత్తమం. వాక్కుతో చేసే జపం కన్నా మనస్సుతో చేసే ధ్యానం ఉత్తమం అని అంటూ మూడింటితోటి ఇవి 3 చెయ్యాలి. ఈ మూడింటిలో క్రమక్రమంగా పెంచుకుంటూ ఉత్తమమైన దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని చెబుతున్నారండి మహర్షి వారు. కాయ వాంగ్మన కార్యం ఉత్తమం, పూజనం జపః చింతనం క్రమాత్. అంచేత ఇక్కడ 3 పరికరములు ఉన్నందుకు మూడింటితో ఏం చెయ్యాలో వివరించి ఈ మూడింటిలో ఒకదానికన్నా ఒకటి ఉత్తమం అని తెలియచేశారండి. ఎలా ఉత్తమం అండి, ఏమిటండి అని మనం కాస్త విచారణ చేస్తే, శరీరంలో మనకి ఓ చక్కగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. చేస్తూ ఉన్నటువంటి వీటితో ఏం చెయ్యాలి? చేతులతో ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాము. అంచేత ఇక్కడ ఏ భగవంతుడి అనుగ్రహంతో నా ఈ చేతులు పనిచేస్తూ ఉన్నవో ఆ చేతులతో స్వామికి అర్చన చెయ్యడం, షోడశ ఉపచార పూజ చెయ్యడం. ఈ షోడశ ఉపచార పూజ ఎందుకండి విధించారు అని అంటే, ఆ చేస్తున్నప్పుడు నీ మనస్సుకి, నీ ఇంద్రియాలకు స్వామితో సంబంధం కుదరాలి, ఒక అనుబంధం కలగాలి. అది ఒక విడదీయరాని ఒక అనన్య సంబంధంగా మిగలాలి. ఎందుకండి మనందరికీ తెలుసండి, ఇంట్లో చాలా మంది కుక్క పిల్లల్ని పెంచుకుంటారు, ఎంత ప్రేమగా ఉంటారు. అలానే జింక పిల్లల్ని పెంచుకుంటారు, ఎంత ప్రేమ కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి, మనిషికి మధ్యలో కలిగే ప్రేమ కన్నా మనిషికి ఒక జంతువుకి, మనిషికి ఒక పశువుకి ఎంత ప్రేమ ఉంటుందండి. కారణం ఏమిటి అంటే, వాటి దగ్గర అభ్యంతరాలు ఉండవండి. ఎందుకు అభ్యంతరాలు ఉండవు? అహంకారాలు ఉండవు కాబట్టి. మనకుండే అహంకారాలు పశువులకి, పక్షులకు, జంతువులకి ఉండవండి.
ఉండని కారణంగా మనకు అనుగుణంగా మనకి అనుకూలంగా అవి ఉండడంతో ఆ ప్రేమ చాలా సులువుగా చాలా తొందరగా కలుగుతుందండి. ఇది ఎందుకు చెబుతున్నాను అర్థం గ్రహించండి. మనిషితో స్నేహం కలిగించుకోవాలంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ టెంపర్ వాళ్ళకుంటుంది, మన టెంపర్ మనకుంటుంది. మన భావాలు మనకుంటాయి అంటే వాళ్ళ భావాలు వాళ్ళకుంటాయి. అంచేత భావాలు ఏవైనప్పటికీ ఇక్కడ రెండు భావాలు ఏకం కావాలి అంటే మనిషి భావానికి మరొక మనిషి భావానికి కష్టం కలుగుతుందండి, సమయం పడుతుందండి. అందుకనే స్నేహం కలిగింది అంటే కూడా ఇద్దరి యొక్క భావాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే స్నేహం కలుగుతుంది. ఇది కొంచెం కష్టం అండి, ఎందుకని ఇద్దరి భావాలు ఏకం కావాలి కాబట్టి. కానీ జంతువుకి మరొక భావం లేదు, పశువుకు మరొక భావం లేదు, పక్షికి మరొక భావం లేదు. అంతేత వాటికి మనకి చాలా తొందరలో ఆ ప్రేమానుబంధం ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ ఏ భగవంతుడి యొక్క మూర్తి, భగవంతుడు అని అంటేనే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, సర్వత్రా ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని మనకు తెలుసు. పదాలు అర్థం పూర్తిగా తెలియకపోయినా సామాన్యంగా తెలుసు, విశేషంగా తెలియకపోయినా. అంచేత సామాన్యంగా తెలిసినటువంటి ఆ మూర్తిని ఇక్కడ ఏదో ఒక 4 అంగుళాలు 6 అంగుళాలు లేదా అంటే అంగుళం మాత్రమే పెట్టుకొని మనం పూజ చేస్తున్నాము అంటే అక్కడ వేరే మనిషికి ఉండేటటువంటి భావాలు అక్కడ లేవు కదండి. పైగా అక్కడ ఉన్నది దేవుడు. ఇంకొకటండి, సర్వత్రా ఉన్నటువంటి వాడు ఆ అంగుష్ట మాత్రుడైన మూర్తిలో లేడా? చాలా మంది అండి మేము ధ్యానం చేస్తున్నాం కాబట్టి విగ్రహాలు అక్కర్లేదండి, విగ్రహాల్లో ఏమున్నాడండి, దేవుడు ఎక్కడున్నాడండి, మందిరాల్లో లేడండి, మూర్తుల్లో లేడండి, మేం చేస్తున్న ధ్యానంలోనే ఉన్నాడు. ఎప్పుడూ కూడానండి సమన్వయం మీరు ఎంతెంత చేసుకోగలుగుతారో అంతంత మీకు జ్ఞానం పరిణతి కలిగినట్టు లెక్కే తప్ప మీరు ఎంతంత పరిమితంగా మీరు భావిస్తూ ఉంటారో, పరిమితంగా మీరు మాట్లాడుతూ ఉంటారు, అంతంత మీకు పరిణతి కలుగనట్లే. ఇది నా మాట కాదు సుమా, శాస్త్రం యొక్క మాట. అందుకే చలం గారండి, మీరు వినే ఉంటారు, భగవాన్ రమణ మహర్షి గురించి చాలా బాగా అర్థం చేసుకుని చాలా రచనలు చేశారు. వారు ఒక పేర చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వారిదైనటువంటి వారి సామర్థ్యంతో వారి నేర్పరితనంతో ఆవిర్భవించారు. ఎవరూ తక్కువ వాడు కాదు, అలా అని ఎవరూ ఎక్కువ కాదు. ఎందుకని? ఇదంతా ఈశ్వరాంశం. ఇక మహాత్ములు, సాధకులు, సిద్ధులు అనేటటువంటి వేరు వేరు తెగలుగా కనిపించిన వారిలో కొందరు ఇదిగో మేము ఉపదేశం చేస్తాము అని కొందరు అంటారు, కొందరు మౌనంగానే ఉంటారు, కొందరు అసలు బయటకే తెలియదు, మరికొందరు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు, మరికొంతమంది మంచి ప్రసిద్ధికెక్కినటువంటి పీఠాధిపతులుగా ఉంటారు, మరికొంతమంది అరణ్యాల్లో ఎక్కడో ఉంటారు, మరికొందరు భోగుల్లాగా ఉంటారు, మరికొంతమంది మహాయోగుల్లాగా ఉంటారు. ఇది నా భారతదేశ సంస్కృతి, ఇది నా భారతదేశం నాకు ప్రసాదించినటువంటి వైభవము, జ్ఞాన వైభవము అన్నారండి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇదండి ఆర్ట్ అంటే, ఇదండి కళ అంటే, ఇదండి జ్ఞానం యొక్క వైభవం అంటే. ఎవరు ఎలా ఉన్నప్పటికీ వారికి లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించడం అండి. అందుచేత మేమేదో జపమే చేస్తామండి, పూజ చెయ్యమండి అని అంటే, అరే నీవు చేస్తున్న జపంలో పూజ యొక్క పరిపక్వతలో జపమందు నీకు ప్రీతి కలిగింది అంతే తప్ప నీవు ఆ గడి దాటేశావు కాబట్టి మూర్తులు అక్కర్లేదు, అవి పనికి రావు. వెండి మూర్తులైతే కంసాలు వాడికి ఇచ్చేస్తే దాని బదులు ఏదైనా గిన్నె చేయించుకుని వాడుకుంటే మంచిది అనుకునేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు.
అరే, నీవు పూజను దాటేయవచ్చు, నీవు పూజను మానేయవచ్చు, నీ తర్వాత నీ పిల్లలు, మరి నీ మనుమలు, నీ ముని 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 మనుమలు, ఇంత ఇల్లు కట్టించుకున్నందుకు ఎలా నీకు ఒక మెయిన్ స్విచ్ పవర్కి ఉంటుందో అలా మన ఇంటికి కూడా ఒక మెయిన్ స్విచ్ ఉండొద్దండి. ఒక శక్తిని ప్రసరింపచేసేటటువంటి శక్తి కేంద్రం ఉండొద్దు. అదే దేవుడి గది. అదే ఆ దేవుడి గదిలో ఉండేటటువంటి దేవుని మూర్తులు. ఏమంటే మూర్తులు ఒకటి పెట్టుకోవాలంటే 2-3 పెట్టుకున్నా పర్వాలేదండి. ఇవన్నీ సంశయాలు అవసరం లేదండి. ఎన్ని మూర్తులు పెట్టుకున్నా అన్ని మూర్తులు ఆయనేనండి. శివ, రామకృష్ణ, ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు. అంచేది మీరు ఎన్ని మూర్తులైనా పెట్టుకోండి, ఉన్న మూర్తులలో ఉన్న దీప్తి ఒక్కటే, దివ్యత్వం ఒక్కటే అని తెలిసి మనం పూజ చేశామనుకోండి, ఆ పూజ చేసేసి కాసేపు ఎక్కువసేపు జపం చేసుకోవాలనిపిస్తుంది, తప్పు లేదు. అంచేత ఇక్కడ మనం ఎంతెంత అర్థం చేసుకుంటూ ఉంటాము అంతంత సమన్వయం చేసుకుంటూ వెళ్తాం. అంచేత ఎంతటి వేదాంతికి, ఎంతటి ధ్యానికి, యోగికి కూడా సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ, చీమలోని కూడా ఉన్నటువంటి పరమాత్మ ఆ మూర్తిలో ఉండడండి, మూర్తిలో కూడా ఉన్నాడు. అంచేత మూర్తిలో ఉన్నటువంటి వాడిని విశేషంగా చూస్తాము, సామాన్యంగా ఉన్న చోట సామాన్యంగా చూస్తాము. అందుకే దీనికి ఒకసారి పరమాచార్య స్వామి వారిని, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు కదండి, ప్రత్యేకించి ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి నమస్కారం చెయ్యాలా, అవసరమా అన్నాడండి ఒక భక్తుడు. అప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్పారు, గాలి అంతటా ఉంది కదా, నువ్వు ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నావు? గాలి అంతటా ఉంది కదా, నువ్వు చేతి విసనకర్ర తీసుకుని ఎందుకు ఇలా విసురుకుంటున్నావు అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఆయన వెంటనే నాలుక ఖర్చుకొని, నిజమేనండి, అంతటా గాలి ఉన్న నాకు గాలి కావాలంటే పంకా వేసుకుంటున్నాను లేదా హ్యాండ్ ఫ్యాన్ విసురుకుంటున్నాను, వాస్తవమేనండి అన్నాడు. అలాగేనండి ఇది కూడా, అంతటా ఉన్నటువంటి దాన్ని స్వీకరించేటటువంటి దక్షత మనకి ఉంటేనండి. అసలు ఏం చేస్తామండి, చాలా మంది ఏమనుకుంటారో తెలుసా అండి, పూజ మానేస్తామండి. పూజ అక్కర్లేదండి, మానేస్తాం కదండి, పూజ అక్కర్లేదండి, జపము అక్కర్లేదండి, కేవలం ధ్యానం ఒకటే చేస్తామండి. ఓకే, ధ్యానంలోనే ఉంటారా? ఇది చేస్తారా? భోజనం చేస్తారా? అయ్యో 3 పూట్లా చెయ్యాలండి. అరే, భోజనం నీకు 3 పూటలు కావాలి, మరి ధ్యానమైనప్పుడు 3 పూటలు భోజనం కావాలి అన్నప్పుడు మిగిలినవి మాత్రం ఎందుకు నిషేధించాలి, ఎందుకు నిరోధించాలి, ఎందుకు విరోధించాలి అని ప్రశ్న వేసుకుంటేనండి వారు కూడా అర్థం చేసుకుంటారు. మార్గం ఏదైనా కావచ్చు, నేను వెళ్ళే మార్గం మాత్రమే సరైనది అని అనుకోవడం చాలా తప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం రుచిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం దగ్గర అనిపిస్తుంది. ఏది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఎంచుకున్నటువంటి మార్గము ఇది మాత్రమే మార్గము, మిగిలినటువంటివన్నీ మార్గాలు కాదు అని అనడం భావ్యము కాదు. అది అహంకారపూరితమవుతుందే తప్ప సమన్వయం కానే కాదు. అంచేత ఇక్కడ మనకి రమణ మహర్షి వారు తెలియచేసేది ఏమిటంటే, పూజ చేసేటప్పుడు ఆ భగవంతుని మూర్తికి పూజ చెయ్యి. పూజ చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందండి, అక్కడ అనురాగం కలుగుతుంది, అక్కడ అనుబంధం పెరుగుతుందండి. ఎలా? నా స్వామికి ఇదిగో ఈ పువ్వు ఇక్కడ పెడితే బాగుంటుంది, స్వామి నా వైపు చూస్తున్నాడా, అటు ఇటు చూస్తున్నాడా, స్వామి కొంచెం నా వైపు చూడు, స్వామి అటు చూస్తావేమిటి? అంతే కదండి. దేవాలయానికి ఎవరు వెళ్ళిన వాళ్ళందరి వైపు దేవుడు చూస్తూనే ఉంటాడండి. మనం చూడం కానీ ఆయన మాత్రం చూస్తూనే ఉంటాడండి. అది తెలియడానికే దేవాలయానికి వెళ్ళడం అండి. ఇక సరే, సర్వేంద్రియాలతో స్వామికి పూజ చెయ్యడం. సర్వేంద్రియాలతో ఏమిటండి, ఇదిగో స్వామికి కూర్చోబెట్టాము, సింహాసనం వేసాము, వేసిన తర్వాత ఏవి స్వామి నీ పాదాలేవి,
పాద్యం సమర్పించాము. ఏవి స్వామి నీ హస్తాలేవి? నా చేత్తు గట్టిగా పట్టుకుంటే నీకు ఎక్కడ నొచ్చుకుంటాయో ఏమిటో, నావి చాలా గట్టిగా ఉన్నాయి. గోపికలు అంటారండి, స్వామి నీ పాదాలు చాలా చిగురుటాకుల వలె అంత సౌకుమార్యంగా ఉంటాయి. అంత సున్నితంగా ఉండేటటువంటి పాదాలను మా వక్షస్సుపై పెట్టుకోవాలని ఉంది. అమ్మో, మా వక్షస్సు నీ పాదాలకు ఎంత గట్టిగా తగులుతుందో ఏమిటో అన్నారండి. ఇక్కడ ఆ భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చెయ్యండి. వక్షస్సు అంటేనే అది చాలా సౌకుమార్యంగా ఉండేటటువంటి స్థానం. అంతటి స్థానము కూడా స్వామికి నొప్పి కలుగుతుందేమో, అంతటి సున్నితంగా ఉంటాయి స్వామి పాదాలు. సీతమ్మ వారిని వివాహం తీసుకుని వెళ్ళేటప్పుడు అయోధ్యకు వస్తూ ఉంటే సీతమ్మ ఎంతటి సౌకుమారి అంటే గులాబీ దళములు పరిచారటండి. ఆ పరిచిన దళాల మీద ఆమె నడుస్తూ ఉంటే కూడా ఎంతో నొప్పిగా ఉన్నట్టుగా నడుస్తున్నట్టు, అంటే అంత సౌకుమారి. వాళ్ళు ముగ్గురు అత్తలు కలిసి అంతటి సుకుమారిని మనం ఎలా స్వాగతించాలి అని ఎంత ప్రణాళిక వేసుకున్నారు అంటే, భగవతి లేదా భగవంతుని యొక్క పాదాలు ఎంత సౌకుమార్యంగా ఉంటాయి అనే శబ్దాన్ని విన్నప్పుడు అది మనం దర్శించవద్దండి? దర్శించాలి. ఇది పూజ అంటే. అంచేత అలా పాద్యం చేసి, అలా అర్ఘ్యం చేసి, స్వామి ఇదిగో మంచినీళ్లు తీసుకో స్వామి, నా దగ్గర మినరల్ వాటరే ఉంది, గంగాజలం లేదు, ఇవి నీవు గంగాజలంగా భావించి స్వీకరించు స్వామి. చూడండి, ఆ మాటలో ఆ మనస్సులో ఎంత సంబంధం కలుగుతుందో అక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎందుకని పశుపక్ష్యాదులతో వాటికి వేరే భావం లేదు కాబట్టి వెంటనే మనకి ప్రేమ కలుగుతుందండి. అలానే ఇక్కడ భగవంతుడు ఎప్పుడూ ఖాళీగా ఉంటాడండి. ఆయనకి మనలాగా మనసులో ఏవేవో లోడ్స్ లేవండి. ఆయనకి ఎప్పుడు స్టోరేజ్ ఫుల్ కాదండి, ఎప్పుడు ఎంప్టీనండి, ఎప్పుడు ఎంప్టీ చేసుకునే ఉంటాడండి. అంచేత మనం ఏది అంటే అదే కనిపిస్తుందండి, మనం ఎలా అనుకుంటే అలాగే ఉంటాడండి. స్వామి కొంచెం ముందుకు జరుగుంటే ముందుకు జరుగుతాడండి, కొంచెం పక్కకు తిరుగు స్వామి అంటే పక్కకు తిరుగుతాడండి. ఇవన్నీ మన మనస్సును బట్టి. స్వామి అంతటి అనుకూలుడు. అంతటి అనుకూలుడైన వాడితో నీవు సమర్పించేటటువంటి ఉపచారాలలో నీకు ఎంత ప్రేమ కలుగుతుంది. ఇదండి పూజ. ఇక సరే, అర్ఘ్యం తర్వాత స్నానం చేయించేటప్పుడు ఓ సహస్రధార పత్ర పెట్టి, అలానే శృంగం పెట్టి, అలానే పంచామృతాలు పోస్తూ ఇలా ఏవేవి చేస్తున్నా అయ్యో స్వామికి కంట్లోకి పోతుందో ఏమిటో ఇదంతా చూడండి భావన. సేమ్ టైం పూజ చేస్తూ ఉండగా వాక్కు ఏం చేస్తుందండి? స్నానం సమర్పయామి ఆపోహిష్ట మయోభవస్థాను ఉజ్జే తథాతల మహేరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరవమాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మథా ఆపో జనయథా జనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అవన్నీ వదిలించడానికి మరలా ఎంత జలం పొయ్యాలండి? వదిలిందా లేదా? అయ్యో స్వామికి నేనేది ఏ కొంచెం జిడ్డు వదిలేసిన చీమలు పట్టేస్తాయో ఏమిటో. మీ చంటి బిడ్డను లేక పుట్టిన బిడ్డను మీరు ఎంత అపురూపంగా చూసుకుంటారు. భగవంతుణ్ణి అంత అపురూపంగా ఆరాధన చేసుకోవడంలో ఉందండి ఆ సంతృప్తి, సంతోషం. ఇక స్నానం అయిపోయింది, టవల్తో చక్కగా రుద్దడం, ఒత్తుతూ రుద్దడం. ఆ తర్వాత స్వామికి చక్కగా బట్టలు కట్టడం. బట్టలు కట్టేటప్పుడు అదే మన తల్లి అయితే చక్కగా చీర పళ్ళు, దానిలో మీరందరూ మంచి ఎక్స్పర్ట్స్ కాబట్టి పళ్ళు ఎలా పెట్టాలి, కొంగు ఎలా పెట్టాలి, బోర్డర్ ఎలా పెట్టాలి, పైకి వచ్చేట్టుగా ఎలా పెట్టాలి అంతా బాగా తెలుసు. స్వామికి పంచి అది కూడా కట్టించుకుంటాడు కాబట్టి మనం కడతామండి. సరిగా రాలేదు ముందుసారి, రెండోసారి కడతాం, మూడోసారి కడతాం. ఇలా బట్టలు కట్టి స్వామికి ఆభరణాలు పెట్టి, అమ్మకు ఆభరణాలు పెట్టి, తలలో పువ్వులు పెట్టి, పూల మాలలు వేసి, స్వామికి యజ్ఞోపవీతం సమర్పించి అందంగా చందనం దిద్ది, ఆ చందనంపై మరలా కుంకుమను అద్ది, ఆ కుంకుమపై అక్షతలు అద్ది. మరలా అక్షతలు అద్దడం కూడా మనకి పూజా విధానంలో ఉంటుంది. నాకు అనిపిస్తుంది మన పిల్లలు
స్టిక్కర్లు పెట్టుకుంటారు, దాని మీద కొంచెం ముత్యం పూస అని లేకపోతే ఇలా కొంచెం ఎక్స్ట్రా రాళ్ళు ఉంటున్నాయి కదండి, అంటే అది ఎంబోజింగ్ గా కనిపిస్తుంది అనమాట. అంచేతే ఆ రోజు నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు వచ్చిందండి, ఆనాడు ఏనాడు లేకుండా ఇవాళ ఏది రాదండి. అంచేత అక్షతలు పెట్టేసరికి ఆ ఎంబోజింగ్లు ఎంత అందంగా కనిపిస్తాడు స్వామి. ఇక ఆ తరువాత స్వామి నువ్వు అటువంటి వాడివి ఇటువంటి వాడివి అని స్వామి యొక్క వైభవాన్ని చదువుతూ అష్టోత్తర శతం లేదా సహస్రనామంతో స్వామిని కీర్తిస్తూ, ఇక్కడ చూడండి, ఇంద్రియాలతో పూజ జరుగుతుంది, వాక్కుతో అష్టోత్తర శతమో లేకపోతే సహస్రనామమో జరుగుతుంది, మనస్సుతో స్వామి మన వైపే చూస్తున్నాడా, పరధ్యాసగా ఉన్నాడా, అసలు మనం చేసే పూజలు యందు ప్రీతి చూపిస్తున్నాడా, అసలు ఆయనకి ప్రీతి కలిగేట్టుగా నేను చేస్తున్నానా లేదా, ఇది కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడండి ఆ మూడు కరణములు ఏకమై, ఏ మూడు కరణములు ఎవరి అనుగ్రహంతో పనిచేస్తూ ఉన్నవో అతడికి వినియోగించినప్పుడండి అది నిజమైన పూజ, అది నిజమైన జపం, అది నిజమైన ధ్యానం. ఇంత పూజ చేసేసామండి, చేసిన తర్వాత కాసేపు కూర్చుని జపం చెయ్యి, నీకు ఇష్టమైనటువంటి వాడి జపం. నీ దగ్గర మూర్తులు చాలా ఉండవచ్చుగాక, ఎన్ని మూర్తుల్లో ఏదో ఒక మూర్తి నీకు బాగా నచ్చి ఉండవచ్చుగాక, ఆ నచ్చిన నీ మనసు మెచ్చిన ఆ మూర్తి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నారండి. ఉండగా ఉండగా ఏమైందో తెలుసా అండి, మనస్సు అమాంతంగా మైసూరు వెళ్ళిపోయిందండి. అవునా? మరి అప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే మీరు చెప్పింది గుర్తొచ్చిందండి. ఏమిటండి అది? మైసూరు వెళ్ళినటువంటి ఆ మనస్సుకి, ఓకే మంచి పని చేశావు, మైసూరు నుంచి రాధాదేవికి మైసూర్ సిల్క్ శారీ తీసుకునిరా, శ్రీకృష్ణుడికి మైసూర్ సిల్క్ పంచి తీసుకునిరా, అయ్యిందండి. మనస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మనస్సుకు మనం ఏం చెయ్యాలండి? ఇదిగో రాధమ్మ కోసం, ఇదిగో మా కృష్ణయ్య కోసం, ఇలా ఎప్పుడైతే మలచుకోవడం, దాన్ని మలచడం మనం అభ్యాసం చేశామనుకోండి, అప్పుడు ఓకే నేను ఎందుకో వెళ్ళిపోయాను, మర్చిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలాగే రాధాదేవికి మైసూర్ సిల్క్ శారీ తెస్తాను, కృష్ణయ్యకి మైసూర్ సిల్క్ పంచి తెస్తాను, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుందండి. ఎవరండి? మనస్సు అని. ఈ రీతిగా శరీర వాంగ్ మనస్సులను భగవంతునికి అర్పించి నీవు చేస్తూ ఉంటే, ఆపై ప్రతిచర్యలో ఆ సమర్పణ, ఆయన కోసమే చెయ్యడము, ఆయన కోసమే తినడము, అతని కోసమే హోమం చెయ్యడము, అతని కోసమే దానం చెయ్యడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా సిద్ధి కలుగుతుంది అని చెప్పారండి. మరి వీటిల్లో ఒకదానికన్నా ఒకటి ఉత్తమం అన్నారు కదా, ఎలా ఉత్తమం అవుతుంది అని అంటే అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకదానికన్నా ఒకటి సూక్ష్మము కాబట్టి, స్థూలం కన్నా సూక్ష్మము శ్రేష్టం కాబట్టి ఆ శ్రేష్టత్వాన్ని ఇక్కడ వివరిస్తూ. స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి.